వెల్కమ్ టు 99 టీవీ నేను సాయి సుధా. ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర కొత్త డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత డీజీపీ రవి గుప్తాను హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేసింది. 1992 ఐపీఎస్ బ్యాచ్ అధికారి అయిన జితేందర్ నిర్మల్ ఏఎస్పీగా, బెల్లంపల్లి అదనపు ఎస్పీగా, మహబూబ్ నగర్ గుంటూరు జిల్లాల ఎస్పీగా, విశాఖ రేంజ్ డీఐజీగా పనిచేశారు. ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. తెలంగాణ కొత్త డీజీపీగా నియమితులైన జితేందర్ సీఎం రేవంత్ రెడ్డిని సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తనను డీజీపీగా ఎంపిక చేసినందుకు సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కొత్త డీజీపీకి రేవంత్ అభినందనలు తెలిపారు. అనంతరం డీజీపీగా జితేందర్ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర కొత్త డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత డీజీపీ రవి గుప్తాను హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేసింది. అయితే 1992 ఐపీఎస్ బ్యాచ్ అధికారి అయిన జితేందర్ నిర్మల్ ఏఎస్పీగా, బెల్లంపల్లి అదనపు ఎస్పీగా, మహబూబ్ నగర్ గుంటూరు జిల్లాల ఎస్పీగా, విశాఖ రేంజ్ డీఐజీగా పనిచేశారు. ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. తెలంగాణ డీజీపీగా ఇటు జితేందర్ ని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. అనంతరం జితేందర్ మొత్తం అక్కడి నుంచి నేరుగా సీఎం క్యాంపస్ కూడా వెళ్ళి దక్కున్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కలిసి అతనితో మాట్లాడినటువంటి పరిస్థితి జరిగింది. అనంతరం డీజీపీ కార్యాలయం కూడా చేరుకొని డీజీపీ కార్యాలయంలో డీజీపీగా బాధ్యతలు కూడా చేపట్టినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటివరకు ఉన్నటువంటి డీజీపీగా ఉన్నటువంటి రవి గుప్తాను హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కూడా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా జితేందర్ మాత్రం ఇటు నిర్మల్ ఏఎస్పీ నుంచి ఇప్పుడు డీజీపీ దాకా కూడా వారు ఒక ప్రేరణ కూర్చోడం జరిగింది. అతని సర్వీస్ లో మాత్రం అనేక సక్సెస్ కూడా చేసినటువంటి పరిస్థితి కూడా ఇప్పటికే ఉన్నత స్థాయి అధికారులు కూడా చెప్తున్నారు. అయితే పంజాబ్ రాష్ట్రం జలంధర్ కి చెందినటువంటి జలంధర్ లో జన్మించినటువంటి జితేందర్ 1992 ఐపీఎస్ బ్యాచ్ అధికారిగా కూడా నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ కేడర్ కు ఎంపిక అయ్యి అటు తొలుత నిర్మల్ ఏఎస్పీగా కూడా పోస్టింగ్ చేయడం జరిగింది. దాని అనంతరం బెల్లంపల్లిలో అదనపు ఎస్పీగా కూడా వారు విధులు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి నెలకొంది. అంటే అప్పట్లో నక్సల్స్ ప్రభావితం ఉన్నటువంటి సమయంలో మహబూబ్నగర్ తో పాటు గుంటూరు జిల్లాల ఎస్పీగా కూడా అతను పని కూడా చేయడం జరిగింది. దాంతో పాటు ఇప్పుడు డీజీపీగా అంటే ఆంధ్రప్రదేశ్ సిఐడి ఎంక్వైరీ కమిషనర్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ బాధ్యతలు నిర్వహించిన అనంతరం హైదరాబాద్ కమిషనరేట్ లోనే ట్రాఫిక్ అదనపు కమిషనర్ కూడా అతను పనిచేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు జితేందర్ డీజీపీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మీడియాతో మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా నార్కోటిక్స్ తో పాటు సైబర్ క్రైమ్ సంబంధించినటువంటి అంశాలపైనే ఎక్కువగా దృష్టి కూడా పెడతాం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో హైదరాబాద్ తో పాటు అనేక ప్రాంతాల్లో క్రైమ్ రేట్ కూడా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో వాటన్నిటిని ఎట్టి పరిస్థితులు తగ్గించే విధంగా కూడా కొత్త తరహాలో కొత్త శిక్షణ విధంగా కూడా ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా డీజీపీ జితేందర్ కూడా చెప్పడం జరిగింది. రైట్ నవీన్, థ్యాంక్ యూ.
సోషల్ మీడియాకి